జై మాత. అందరికీ నమస్కారం. ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం. శరన్నవరాత్రుల్లో 3వ రోజు అయినటువంటి అమ్మవారి స్వరూపము చంద్రఘంటాదేవి. చంద్రఘంటాదేవి అని ఎందుకు అంటారంటే, అమ్మవారి యొక్క నుదుటిపై చంద్రాకారంలో ఒక తేజస్సు ఉంటుంది, అందువలనే చంద్రఘంటాదేవి అని పిలుస్తారు. అమ్మవారి యొక్క రూపాన్ని చూస్తే 10 చేతులు కలిగి శక్తి ఆయుధాలు ధరించి సింహంపై విరాజిల్లుతూ ఉంటారు అమ్మవారు. ఈ రూపాన్ని చూస్తే శత్రువులు భయపడిపోతారు, రాక్షసులు భయపడతారు. కానీ శాంతి స్వరూపం కూడా ఈ యొక్క అమ్మవారిలో ఉంది. అందుకే భక్తులకు రక్షణగా, శత్రువులకు శిక్షణగా ఉంటారు ఈ యొక్క అమ్మవారు. ఈ అమ్మవారిని పూజిస్తే సాహసం, మనిషికి శక్తి వస్తుంది. అదేవిధంగా మనస్సులో ఉన్నటువంటి భయాన్ని తొలగించి మానసిక శాంతి ఏర్పడుతుందని చెప్తారు. ఈ అమ్మవారిని జపించే ఒక మూలమంత్రం ఏమిటంటే, ఓం దేవి చంద్రఘంటాయై నమః అని అమ్మవారిని ఈ యొక్క మంత్రంతో పిలిస్తే చాలు. ఈ యొక్క అమ్మవారికి నైవేద్యంగా పాలాభిషేకము, తర్వాత బెల్లం పాలు ప్రత్యేకమైనటువంటిగా చెప్తారు. శరన్నవరాత్రుల్లో 3వ రోజు అయినటువంటి ఈ యొక్క అమ్మవారిని మనమందరం కూడా ఆరాధించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. జై శ్రీమన్నారాయణ, జై మాత. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఓం నమో నారాయణ.